చంద్రబాబు గారు ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్ళారు మనకు తెలుసు. ఈరోజు ఉదయమే హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే దాదాపుగా ఆ కూటమి గెలవబోతుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే వార్త వచ్చిన నేపథ్యంలో తొలిసారిగా ఆ విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు గారికి అయితే కని విని ఎరుగని రీతిలో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 7 గంటలకి ఎర్లీ మార్నింగ్ కూడా ఆ స్వాగతం పలకడానికైతే ఆ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఆ నాయకులు కానివ్వండి బారులు తీరారు. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒకటే నినాదం, సీఎం బాబు అని ఒకటే నినాదం అయితే వినపడటం జరిగింది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం అని చెప్పి డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని సీఎం బాబు అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఆ నినాదాలు చేస్తూ అయితే ఉత్సాహపరిచారు. ఇది మనం ఈ ఫోటోని అయితే చూడవచ్చు. ఇది ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భంలో ఈరోజు ఉదయం జనం తాకిడి ఏ విధంగా ఉందనేది, అంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటికీ కూడా మామూలుగా జనం వస్తారు, అందులో సందేహం లేదు. అది తెలంగాణలో ఉంది కాబట్టి బేసిక్గా అక్కడ వాళ్ళు వస్తారు. బట్ ఈసారి ఏపీ నుంచి కూడా చాలామంది వచ్చి ఆ చంద్రబాబు గారికి ఎయిర్పోర్ట్లో అయితే స్వాగతం పలికినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఏనండి, ఇది బాబు గారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒకసారి ఏనండి. చూడండి ఒకసారి, సెక్యూరిటీ కూడా ఆ ఫ్లోటింగ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇదేదో పబ్లిక్ మీటింగో లేకపోతే ఇంకోటో కాదు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, సాధారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎంతమంది వెళ్తారు, కానీ ఈరోజు ఎంతమంది వచ్చారో ఒకసారి చూడండి. అక్కడే ఆ సీఎం బాబు అని చెప్పి ఆ నినాదాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా హోరెత్తిపోయింది. ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ. దీనికి సంబంధించిన మరొక విజువల్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇది బాబు గారు బయటకు వస్తున్నప్పుడుది మనం చూడవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి. చూడండి ఒకసారి, అభిమానులు ఒకసారి చూడండి, ఆ బారులు తీరారు చూడండి ఒకసారి. ఇదేదో చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్కి వెళ్తానో లేదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అభినందనలు తెలపడానికో జనం ఏ తాకిడైతే ఉంటుందో ఆ స్థాయిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ, అది కూడా తెలంగాణలో, మళ్ళీ ఏపీలో కూడా కాదు. ఒకవేళ నిజంగా గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయ్యేదేమో, ఆ స్థాయిలో వచ్చేవాళ్ళేమో. ఇది కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్కి వస్తేనే అటు ఏపీ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి అయితే స్వాగతం పలికారు. ఒక రకంగా ఏంటంటే దాదాపుగా ఇంకా అంటే ఎన్నికల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకి వెళ్ళారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన నేపథ్యంలో కూటమి ఘన విజయం ఖాయమని చెప్తున్నారు. అలాగే ఒకవేళ కూటమి గెలిస్తే 9నే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అని కూడా టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. సో దీంతో ముందుగానే టీడీపీ నేతలందరూ కూడా చంద్రబాబు గారిని కలిసి అభినందనలు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫలితాలు రాకముందే చంద్రబాబు గారికి ఈ స్థాయిలో క్రేజ్ ఉందంటే ఇక ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మనం ఊహించడమే కష్టం. ఒకసారి చూడండి, ఆ ఫ్లోటింగ్ చూడండి. చంద్రబాబు గారి Z+ కేటగిరీ ఉంది, అలాగే ఎయిర్పోర్టు చెందినటువంటి భద్రతా సిబ్బంది ఉంది. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. చూడండి, ఇది కూడా అదే. ఒకసారి చూడండి, ఎయిర్పోర్ట్ మొత్తం కూడా జనమే. ఆయనకి ఒకసారి కరచలనం ఇవ్వాలని, లేదా ఆయనకు ఒక బొకే ఇవ్వాలని, లేదా ఆయనతో ఒక ఫోటో దిగాలని, లేదా ఆయనకి కంగ్రాట్స్ చెప్పాలని, ఇలాగా అనేక మంది అయితే రావడం జరిగింది. ఆ ఫ్లోటింగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో వచ్చారనేది. ఒకసారి చూడండి అక్కడ. మీరు ఒకటి మాత్రం గమనించండి, చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చింది మొదలు ఆయన కాన్వాయ్ ఎక్కెళ్ళే వరకు కూడా ఒక నినాదం అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది, అదే సీఎం బాబు. వాస్తవానికి ఈ నినాదం ఇప్పుడనే కాదు, మొన్న చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సమయంలో కూడా మధ్యలో సీఎం బాబు అనే నినాదాలతో హోరెత్తితే చంద్రబాబు గారు కూడా నవ్వేవారు. సో ఇప్పుడు తాజాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు రేపో మాపో రాబోయే సమయంలో కూడా సీఎం బాబు అనే నినాదాలతో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఏ రకంగా దద్దరిల్తుందో ఒకసారి చూడండి.
సో ఇది చూడండి ఫోటోల కోసం ఎలాగైతే చూడండి చంద్రబాబు గారిని కలిసేందుకు బాబు గారు కూడా వాళ్ళని రానిమ్మని చెప్తున్నారు. అంటే పాపం వాళ్ళు బుకేలు పట్టుకుని వచ్చి ఎర్లీ మార్నింగే బాబు గారి కోసం అక్కడ వెయిట్ చేశారు. ఆయనకి తెలుసు ఆయన అందరినీ తోసుకుని వెళ్ళిపోయి కాన్వాయ్కి వెళ్ళిపోవచ్చు. కానీ అది కూడా కాకుండా పాపం చంద్రబాబు గారి కోసం వెయిట్ చేశారనే ఉద్దేశంతో ఎవరైతే ఆ బొకేలు పట్టుకుని వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ సెక్యూరిటీకే చెప్తున్నారు వాళ్ళని లోనకి రానిమ్మని. జస్ట్ ఒక సెకండ్ వాళ్ళతో అయితే బొకే వాళ్ళ చేతుల మీదుగా బొకే తీసుకుంటే వాళ్ళకు కూడా ఆనందం. సో అందుకనే చంద్రబాబు గారు కూడా వాళ్ళందరి చేతి మీద బొకేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి. చూడండి అందరూ కలుస్తున్నారు, బొకే వేస్తున్నారు. ఒక సెకండ్ ఎర్లీ మార్నింగ్ మీడియా వాళ్ళు కూడా వచ్చేసినట్టు ఉన్నారు ఇక్కడికి. సో ఇది మొత్తంగా చంద్రబాబు గారు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే భారీగా జనం చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో చంద్రబాబు గారు సీఎం అని చెప్పి నినాదాలతో హోరెత్తించడం జరిగింది. ఇప్పుడు బహుశా ఇదే ఇలా ఉంటే రేపు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఖచ్చితంగా రేపు ఆంధ్ర వెళ్ళడం కోసం ఖచ్చితంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. సో అక్కడ ఇంకా పరిస్థితి ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఫలితాలకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఫలితాల్లో ఏమొస్తుంది అనేది కూడా ఇంకా ఎవరికీ తెలియని పరిస్థితి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని నిర్ణయించుకున్న తర్వాత పాపం 5 ఏళ్ల పాటు అరాచకాలను ఒడ్డుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా కృషి చేసింది ఆ కార్యకర్తలు కానివ్వండి, ఏదైతే క్షేత్రస్థాయి క్యాడర్ ఉంటుందో వాళ్ళే ప్రధానంగా ఫైట్ చేశారు. నాయకులు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, చాలామంది వచ్చారు వెళ్ళారు, అది వేరే విషయం. కానీ కార్యకర్తలు మాత్రం బలంగా నిలబడ్డారు. వాళ్ళంతా కూడా ఈ రోజు కోసమే అంటే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఆకాంక్షతో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలు ఎదురొడ్డైతే పోరాటం చేయడం జరిగింది. సో తుది ఫలితాలకు చేరుకున్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్కి వచ్చిన నేపథ్యంలో వాస్తవానికి చాలామందికి ఇంకా తెలియదు చంద్రబాబు గారు ఇలాగా ఎయిర్పోర్ట్కి వస్తున్నారని. తెలిసిన కొద్ది మంది నుంచే ఈ విషయం స్ప్రెడ్ అవడంతో పూర్తి స్థాయిలో అయితే రావడం జరిగింది. ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు ఇలా పలానా టయానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు విదేశాల నుంచి అని నిజంగా ఒకరోజు ముందుగానే సమాచారం వెళ్ళుండుంటే ఇంకా ఎక్కువ మంది రీచ్ అయ్యేవారు. అలా కంట్రోల్ చేయడమే కష్టమయ్యేది. సో ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు అయితే విదేశాల నుంచి చేరుకోవడం జరిగింది. బహుశా ఇవాళ రేపట్లో అక్కడ ఆంధ్ర కూడా రావచ్చు. అక్కడ ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా ఇంకా 4 రోజుల్లోనే ఫలితాలు 4-5 రోజుల్లోనే ఫలితాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తర్వాత కూడా చంద్రబాబు గారు తొలిసారిగా వచ్చారు. బహుశా దాని గురించి కూడా చంద్రబాబు గారు ఇవాళ రేపట్లో పిన్నెల్లి వ్యవహారం గురించి కూడా స్పందించే అవకాశం ఉంది. మరి పిన్నెల్లి వ్యవహారం మీద ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఏ విధంగా స్పందిస్తారేంటనే చూడాలి. ఏదేమైనా మొత్తంగా సీఎం బాబు నినాదాలతో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా దద్దరిల్లింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.